శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ಅಥಾತೋ ಭಕ್ತಿಂ ವ್ಯಾಖ್ಯಾಸ್ಯಾಮಿ. భక్తి ಅಂದರೆ ಏನು, భక్తి అంటే ఏమిటి అనేది చెప్తాం అని మొదటి సూత్రం. ఏమిటా భక్తి అనేది తర్వాత సూత్రంలో చెప్తున్నాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ స్వరూప. ఆ భక్తి ఏమిటి అంటే ఇతని పట్ల, దీని పట్ల, దీని అంటే ఎవరు అనేది చెప్పటం లేదు. అంటే దీని పట్ల పరమ ప్రేమను భక్తి అన్నాడు. ప్రేమ కాదు, అది పరమ ప్రేమ ఉండాలి. పరమ ప్రేమ ఎవరి పట్ల అంటే ఎవరు అని స్పష్టంగా చెప్పలే, సర్వనామం చెప్పేశాడు. అవునా? దేని పట్ల ఉండాలి పరమ ప్రేమ? పరమ ప్రేమ దేని పట్ల ఉండగలుగుతుందో దాని పట్ల. అంతే. దేని పట్ల పరమ ప్రేమ ఉండగలుగుతుందో దాని పట్ల. అంటే పరమ ప్రేమనే భక్తి అంతే. దేని అనేదేం లేదు. ఏదైనా కానీ ఎక్కడ పరమ ప్రేమ ఉంటుందో అది భగవంతుడు అయిపోతాడు. వస్తువు కానీ, వ్యక్తి కానీ, పరిస్థితి కానీ, దేని మీద పూర్ణ ప్రేమ, పరమ ప్రేమ అంటే పూర్ణ ప్రేమ ఉంటుందో అది భక్తి అయిపోతుంది, అది భగవంతుడు అయిపోతాడు. పరమ ప్రేమ అంటే పూర్ణంగా ఉండే ప్రేమ. మనకు ప్రేమ ఉంటే ఒక అంశంలో ఒక వ్యక్తి మీద ప్రేమ చూపిస్తాం, మళ్ళీ ఇంకొకటి మీద ద్వేషం చూపిస్తాం. పరమ ప్రేమ అటువంటిది కాదు. మనస్సు పూర్ణంగా ప్రేమతో నిండి ఉంటుంది. ఆ మనస్సుకు ఎదురు ఎవరైనా రాని ప్రేమనే ఉంటుంది. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి అంటే ఎట్లా చెప్పేది? తన మీద తనకేమున్నది అదే ప్రేమ. తన పట్ల తనకు, తన పట్ల తనకు. ఎందుకంటే ప్రేమ అంటే ఒకళ్ళ మీద ఉంటుంది, ఇంకొకళ్ళకి ఇంకొకరి మీద ఉంటుంది. ఒకళ్ళకి ఒక వస్తువు మీద, ఇంకొకళ్ళకి ఇంకో వస్తువు మీద. ఆ ప్రేమ కూడా ఎంతుందో ఎట్లుందో రకరకాలుగా ఉంటుంది. కనుక ప్రేమ అంటే అర్థం కాదు, ఒకటే ఒకటి అందరికీ అర్థమయ్యేది. తన పట్ల తనకు ఏ భావమో అది ప్రేమ, ఇంకంతే. తన పట్ల తనకు ద్వేషం లేదు, తనను తను ఎప్పుడూ ఇష్టం లేదు అనలేడు. ఇంకొక వస్తువు అయితే కొద్దిసేపు ఇష్టపడతాం, కొద్దిసేపు లేదు. కానీ తనను తాను ఇష్టం లేనిది ఎప్పుడూ లేదు. ఒక లక్ష్మీధర కవి అన్నానే, ఆయన రాసింది అద్వైత మకరంద అని పుస్తకం. అందులో ఒక శ్లోకంలో అంటాడు, అహమస్మి సదాభామి కదాచిన్నాహమప్రియ అతోహం న కథం బ్రహ్మ సచ్చిదానందం అద్వయం అంటాడు. నేనే సచ్చిదానందం బ్రహ్మ అనటానికి రుజువు చేయటానికి ఒక మాట ఎత్తుతాడు. అహమస్మి, నేనున్నాను, అంతే. ఇంకెవరికి సందేహం లేదు. నేనున్నాననేది ఎప్పుడు? నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఉంటావు. నువ్వు ఒక చోటు నుంచి మరో చోటుకి పోతే మిగతా వస్తువులు పోతాయి. నేను ఎక్కడుంటాను? ఎక్కడ అనేది లేదు. ఎప్పుడున్నా నేను ఉంటాను. నాకు నేను ఎప్పుడుంటాను, ఎప్పుడుండను.
నాకు నేను లేనిది లేదు. నాకు నేను ఎప్పుడూ ఉంటాను. మిగతా వస్తువులు వ్యక్తులు వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి. తనకు తాను ఎప్పుడు లేనిది లేదు. అందుకోసం అహమస్మి సదాభామి, నేను ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాను. కదాచిన్నాహమప్రియ, నేను నాకు ఎప్పుడు అప్రియం కాను. అంటే నాకు నేను ప్రియం కాని సందర్భం లేదు. నేను ఎప్పుడూ నాకు ప్రియంగానే ఉంటాను. అది సహజ ప్రీతి, సదా ప్రీతి, నిత్య ప్రీతి. ఆ సహజ ప్రీతి, సదా ప్రీతి, నిత్య ప్రీతి ఏం సూచిస్తుంది? ఎక్కడ ప్రీతి ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. అంతేగా, ఎక్కడ ప్రీతి ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఆనందం ఉండనే ఉన్నది. ప్రేమనే ఆనందం అన్నాక. అయితే కదాచిన్నాహమప్రియ, నేను నాకెప్పుడు అప్రియం కాను. అప్రియమైన ఎంత తప్పు చేసినా తనను తాను ఎవరు ద్వేషించుకోరు. తనను తాను ఎవరిని ద్వేషిస్తారు? ఎంత ఘోరంగా ఇతరులకు వీడు ఎంత రాక్షసుల్లా కనిపించని, ఎంత క్రూరుల్లా, ఎంత టెర్రరిస్ట్లా కనిపించని, తానంటే తనకు మాత్రం ఎంతైనా ప్రీతే. అది సహజమైన ప్రీతి. అందుకోసం కదాచిన్నాహమప్రియ, నేనెప్పుడు నాకు నేను అప్రియం కాను. అహమస్మి, నేనున్నాను, నేనెప్పుడు వెలుగుతూనే ఉన్నాను. నాకు నేను ఎప్పుడూ ప్రియం కాను అంటే అర్థం ఏమిటి? సత్తు చిత్తు ఆనందం అయిపోయిందిగా. అందుకే నేను సచ్చిదానందం బ్రహ్మ ఎట్లా కాను అని ప్రశ్న వేస్తాడు. అహమస్మి సదాభామి కదాచిన్నాహమప్రియ అతోహం న కథం బ్రహ్మ సచ్చిదానందం అద్వయం. సచ్చిదానందం అద్వయమైనట్టి బ్రహ్మ నేను ఎట్లా కాను చెప్పు? నేనెందుకు కాను అంటే నేను అయ్యే ఉన్నాను కదా. నేను బ్రహ్మ కాకపోతే ఇంకేమవుతాను? నేను బ్రహ్మ ఎట్లా కాకుండా ఉంటాను? ఆ ప్రశ్న. అతోహం న కథం బ్రహ్మ, నేను బ్రహ్మ కాకుండా ఎట్లా ఉంటాను? అహమస్మి సదాభామి కదాచిన్న అహమప్రే. ఒక్క శ్లోకంలో ఎట్లా చెప్పేశాడు. అంటే తన పట్ల తనకెప్పుడు ప్రేమ సహజంగా ఉంటుంది. ఏ కారణం అక్కర్లే. నువ్వు ఏం మంచి పని చేసావని తన మీద తనకు ప్రేమనా? మంచి పని చేయని, చెడ్డ పని చేయని, సోమరిగా ఉండని, ఎట్లన్నా ఉండని తన మీద తనకు ప్రేమ. అన్కండిషనల్ ప్రేమ. ఏ కండిషన్? అవ్యాజ అంటారు చూడండి, బేషరతుగా. వ్యాజం అంటే షరతు, కారణం అని అర్థం. అవ్యాజ ప్రేమ అంటే కారణం లేకుండా, షరతు లేకుండా, ఏమీ చూడకుండా, అన్కండిషనల్గా. ఏ కండిషన్ లేదు. ఎందుకు అంటే కారణం లేదు, అంతే. అది ప్రేమ, అంతే అంతే, ఇంకా దానికి ఏం లేదు. అట్లా తనను తాను అంత సహజంగా కారణరహితంగా ప్రేమించుకుంటాడు. ఈ ప్రేమ తన మీద ఉండటం బాగానే ఉంది, కానీ తానెవరు అని తెలుసుకోవటంలో అక్కడ పొరపాటు జరిగింది. తనను దేహంగా చూసుకునేసరికి దేహం మీదకి ప్రేమ పోతుంది. దేహం మీదకి ప్రేమ పోయేసరికి దేహం ఆ ప్రేమకు పనికి రావటం లేదే. ఆ దేహం మనకు లేనిపోని దుఃఖాలు తెచ్చిపెడుతుంది, భయం తెచ్చిపెడుతుంది. ఈ దేహానికి చూడండి, దేహానికి ఎవరు అనుకూలమో వాళ్ళ మీద ప్రేమ, దేహంకు ప్రతికూలమైతే వాళ్ళ మీద ప్రేమ ఉండదు. అంటే దేహమును నేను అనుకోవటం వల్ల ప్రపంచమును రెండుగా చీల్చేశాను. కొందరు అనుకూలం, కొందరు ప్రతికూలం. కొందరు ఇష్టం, కొందరు ఇష్టం కాదు. ఎందుకు ఇట్లా చీల్చేశాను? వాళ్ళందరినీ నా ద్వారా చూడటంలే, నన్ను దేహంగా చూసుకొని, ఆ దేహం ఒకప్పుడు సుఖి, ఒకప్పుడు దుఃఖి. దేహము, ఇంద్రియాలు, మనస్సు ఎప్పుడు ఒక తీరుగా ఉండవు. ఒకప్పుడు సుఖి, ఒకప్పుడు దుఃఖి. అయితే ఈ దేహము ఇంకా బాహ్య అనేక వస్తువులను ఆధారపడి ఉంది. అనేక వస్తువులు, అనేక వ్యక్తులు, అనేక పరిస్థితులను ఆధారపడి ఉంటే ఆ పరిస్థితులు, వస్తువులు ఒకసారి అనుకూలమవుతాయి, ఒకసారి ప్రతికూలమవుతాయి. దేహం కూడా నిరంతరంగా సుఖంగా ఉండదు, ఒకసారి అటు ఒకసారి అటు. ఇట్లవ్వటం వల్ల ఈ దేహమే నేననుకొని దేహ సుఖం కోసం ఎవరెవరు అనుకూలమవుతారో వాళ్ళ మీద ప్రేమ, ఎవరు కారో వాళ్ళ మీద ద్వేషం. ఆ వ్యక్తి మీద కూడా కొద్దిసేపటు కొద్దిసేపటు. ఇట్లా దేహం వల్ల నా మీది నాకు అనిశ్చితం అవుతోంది, ఇక ఇతరులు కూడా అనిశ్చితం అయిపోతున్నారు. అందుకే మన ప్రేమ స్థిరంగా ఉండకుండా జారిపోతుంది. తన మీద తన నిజమైన తానుంటే, తన నిజమైన తాను స్థిరంగా ఉంటే ప్రేమ స్థిరంగా ఉంటుంది. అవునా? ప్రేమ స్థిరంగా దేని మీద ఉంటుంది? తన నిజమైన ఆత్మ మీద స్థిరమైన ప్రేమ. దేహమును ఆత్మగా తెలుసుకుంటే, పొరపాటుగా తెలుసుకున్నాం గనక దీని మీద స్థిరంగా ప్రేమ ఉండటం లేదు. ఎక్కడ స్థిరమైన ప్రేమ ఉంటుందో అది పరమ ప్రేమ.
ఇప్పుడు మనకు దేని మీద స్థిరమైన ప్రేమ ఉండాలో అది దొరకలే, అది కప్పుకుపోయింది. ఇంకేదో అస్థిరమైన వస్తువు దాని స్థలంలో కూర్చున్నది. ఇదే ఆత్మ అనిపిస్తున్నది. ఆత్మ అనిపిస్తే ప్రేమ స్థిరంగా ఉండటంలే. ప్రేమ ప్రీతి స్థిరంగా ఉండకపోయేసరికి జారిపోతుంది. మనం ఎప్పుడు ప్రేమ మూడ్లో ఉంటామో హాయిగా ఉంటాం, నిశ్చింతంగా ఉంటాం. ప్రేమ కొంచెం తరిగింది, మనస్సు విరిగింది, మనస్సు వికారమైంది అంటే మనకు మనమే సంతోషంగా ఉండం. మన చుట్టూ ఎవరొచ్చినా వాళ్ళ మీద కసురుకుంటాం. ఎందుకంటే మూడు బాగలేదంటాం. అంటే అర్థం ఏంటిది? తనతోటి తాను అసంతృప్తిగా ఉన్నాడు. మూడు బాగలేదంటే ఏమిటి? ఇంకోళ్ళ మీద కసురుకున్నాడు అంటే అర్థం ఏమిటి? మూడు బాగలేదు. మూడు బాగలేదంటే ఏమిటి? తన మీద తాను అసంతృప్తిగా ఉన్నాడు. తన మీద తాను అసంతృప్తి అయితే చుట్టూ ఉండేవాళ్ళు అందరి మీద అసంతృప్తి. తాను ప్రసన్నంగా ఉంటే అందరితో బాగానే మాట్లాడతాడు. అంటే తాను ఇట్లా అస్థిరం అవ్వటం వల్ల తన ప్రేమ జారుతోంది, అస్థిరం అవుతోంది. ఇది దుఃఖం. సంసారం అంటే ఏమిటి? భక్తి శాస్త్రంలో సంసారం అంటే ఏమంటుంది? భక్తి లేకపోవటం సంసారం, భక్తి కలగటం మోక్షం. భక్తులు సంసారాన్ని మరొక రకంగా నిర్వచించారు. ఇదంతా భాగవతం చెప్పేటప్పుడు చెప్తాం. మరి ఏదో నారద భక్తి సూత్రం కదా, అదొక కొత్త సిద్ధాంతమే. అభక్తి అంటే ఏమిటి? తనను స్థిరమైన తనను మర్చిపోవటం, అస్థిరమైన తనను పట్టుకోవటం అభక్తి. అభక్తి అంటే అధ్యాస, వేదాంతుల భాషలో అధ్యాస. అవునా? స్థిరమైన స్వరూపంలో ఉంటే స్థిరమైన ప్రేమ ఉంది, అది జ్ఞానం అన్నారు. ఆత్మను ఆత్మగా తెలుసుకుంటే జ్ఞానం అన్నారు. అంటే ఊరికే పోలుస్తున్నాం వేదాంతుల భాష భక్తుల భాషకు. తన పట్ల స్థిరమైన ప్రేమ, స్థిరమైన ఆనందం, నిత్యానందం. నిత్యానందం స్థిరమైన ప్రేమ ఉంటే ఆత్మను కనుక్కున్నాడని అర్థం, ఆత్మను తెలుసుకున్నాడని అర్థం. ఎందుకు స్థిరమైన ప్రేమ? స్థిరం ఉండటం లేదు అంటే ఏమిటి? అస్థిరమైన ఆత్మయందు అస్థిరమైన వస్తువును ఆరోపించాడు. అస్థిరమును తాను అనుకుంటున్నాడు, అది జారుతోంది. అప్పుడే అనిపిస్తుంది, అప్పుడే జారుతుంది, అప్పుడే అనిపిస్తుంది. ఇగో ఇది దుఃఖం, ఇది సంసారం. స్థిరమైన ప్రేమ ఉంటే భక్తి, పూర్ణ ప్రేమ ఉంటే భక్తి. అస్థిరమైన ప్రేమ, తాత్కాలిక ప్రేమ ఉంటే అభక్తి. అభక్తి సంసారం, భక్తి మోక్షం. ఇట్లా చెప్పారు భక్తులు. అది ఒక రకమైన పద్ధతి, అది ఒక ప్రక్రియనే. అవునా? నేను చెప్పేదేమో భక్తి సంప్రదాయపు ఆచార్యులు, మా గురువుగారు బృందావనంలో ఉండేవారు అఖండానంద స్వామిజీ, ఆయన నుంచి నేర్చింది. ఏదైనా వేదాంతం వినాలంటే వేదాంత ప్రక్రియ, వేదాంత సంప్రదాయం తెలిసిన వాళ్ళ నుంచి వినాలి. యోగం వినాలంటే యోగ సంప్రదాయం, యోగ ప్రక్రియ తెలిసిన వాళ్ళ ముఖం నుంచి వినాలి. యోగమును పూర్వపక్షంగా చదివిన వాళ్ళకు రాదు. భక్తి తెలియాలంటే భక్తి సంప్రదాయం, భక్తి గురువు నుంచి, వాళ్ళ నుంచి వింటే ఆ రహస్యాలు తెలుస్తాయి. భక్తిని ఏదో సహకారి సాధనంగా తీసుకుంటే అంతే చెప్తారు. పురాణాలను వినాలంటే పురాణ సంప్రదాయం, పురాణ గురువు నుంచి వినాలి. అంతేగాని పురాణాలను పూర్వపక్షంగా చదివే వాళ్ళ ముఖం నుంచి వింటే మీకు తెలియవు, దాని రహస్యాలు తెలియవు. అట్లాగే భక్తిని భక్తి సంప్రదాయ గురువు ముఖం నుంచి వాళ్ళకి ఆ ప్రక్రియలు తెలుస్తాయి, వాళ్ళు చెప్తారు. మరి లేకపోతే వాళ్ళు వేదాంతం చెప్తే వేదాంత ధోరణి, ఆ వేదాంత ప్రక్రియని చెప్పేస్తారు. ఇక్కడ నేను పోల్చి చెప్తున్నా, మీరు వేదాంతం ఎక్కువ వింటారు కనుక భక్తి చెప్తే ఇది ఏదో కొత్తగా ఉన్నదే అని ఆశ్చర్యపోతారేమో, దాన్ని మీరే పోల్చుకోవచ్చు. అయినా నేను కొంచెం పోల్చి చెప్తున్నాను, రెండిటికి సమన్వయం ఉండాలి అని. కనుక భక్తి అంటే పరమ ప్రేమ. పరమ ప్రేమ మీరేం కొత్తగా సాధించనక్కర్లే, అది సహజంగానే ఉంది. కాకపోతే దేని పట్ల ఉండాలో దాని పట్లనే ఉంది. ఆత్మ పట్ల సహజంగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మ జారింది, అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం? మళ్ళీ ఆ సహజ భక్తిని పొందటానికి ప్రయత్నిస్తే ఆ సహజమైన ఆత్మ దొరుకుతుంది, అనాత్మ కరుగుతుంది. అంతే. కరుగుతుందంటే బాధితమవుతుంది. అసహజమైన ప్రేమను తొలగించటం అంటే సహజ ప్రీతిని మనలో ఆవిష్కరించుకోవటం. అయితే ఆత్మ వచ్చేస్తుంది, అనాత్మ తొలగుతుంది. అందుకని ఏం చెయ్యాలి అంటే, ఎట్లాగైతే వేదాంతులు దేన్ని పట్టుకొని ముందుకు సాగుతారు? ఉనికిని పట్టుకొని సాగుతారు, చైతన్యమును పట్టుకొని సాగుతారు. చైతన్యం పట్టుకొని ప్రతి అనుభవంలో ఆ చైతన్యం ఉండేటట్టు అనుభవం చూసుకుంటారు. చైతన్యమును కప్పేసేది కనిపిస్తే అది పక్కకు తోసేస్తారు. అవునా? వేదాంతంలో ఏం చేస్తాం? మననం నిధిధ్యాసనం అంటే ఏం చేస్తాం? చైతన్యం పట్టుకుంటాం అనుభవంలో. ఇగో ఆ చైతన్యమును ఏది కప్పుతుందా దాన్ని పక్కన పెడతాం, కప్పకుండా చూసుకుంటూ ఉంటాం. ఏదేది కప్పుతుందో అది నేను కాదు, ఏది కప్పకుండా ఉంటుందో నేను. అట్లాగే ఉనికిని పట్టుకుంటాడు. ఉనికి ఎప్పుడు ఉండాలి? జారకూడదు. ఉనికిని కప్పేస్తుందా, తాత్కాలికమవుతుందా, దేశ పరిచ్ఛిన్న ఉనికి, కాల పరిచ్ఛిన్న ఉనికి, అది నేను కాదు.
ఏ పరిచ్ఛేదం కాని ఉనికి ఉందంటే అది తాను. ఇట్లా ఉనికి యొక్క నిజస్వరూపాన్ని పట్టుకొని ఆ ఉనికికి విరుద్ధమైందల్లా వదిలేస్తూ ఉంటాడు. వదిలేస్తుంటా అంటే తాదాత్మ్యం వదులుతాడు, అభిమానం వదులుతాడు, ఆ ఉనికిని పట్టుకుంటాడంత. అట్లా ఆ ఆ ఉనికి కానిది, స్థిరమైన ఉనికి కానిది అభిమానం వదిలేస్తే అనాత్మ బాధితమైపోతుంది, ఉనికి మిగులుతుంది. అట్లాగే చైతన్యమును అట్లాగే పట్టుకుంటాడు. ఇది వేదాంత సాధన. ఇక భక్తి సాధన ప్రేమను పట్టుకుంటాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో, సహజమైన ప్రేమ ఉంటుందో, పోరాటం లేదు, సహజ ప్రేమ, నిస్వార్థ ప్రేమ, అది ప్రేమను పట్టుకుంటాడు. ప్రేమకు అడ్డొచ్చిందల్లా తొలగిస్తాడు. ప్రేమకు అడ్డొచ్చేది బయటి వస్తువు కాదు, నాలోని ఉండే రాగద్వేషం, నాలోని ఉండే అభిమానం, నాలోని ఉండే దుర్గుణాలు, ఇవన్నీ నా ప్రేమకు అడ్డు. ప్రేమ ఎవరు? ప్రేమను కొత్తగా తెచ్చుకోనక్కర్లేదు. చైతన్యం తెచ్చుకుంటామా, ఉనికిని తెచ్చుకుంటామా, ఉనికి సహజంగా ఉంది. ఉనికిని కప్పుతుందే, ఆ కప్పటం ఆపేస్తాం అంతే. చైతన్యం యొక్క కప్పును ఆపేస్తాం, చైతన్యం ఉంటుంది. అట్లాగే ప్రేమ సహజంగా ఉంది, దాన్ని కప్పి మొద్దుబారుస్తుంది. మొద్దుబార్చే మనోగుణాలు దేహం కూడా మొద్దుబారుస్తుంది సుమా. దేహం సోమరి అయితే, అతిగా తింటే, అతిగా నిద్రపోతే, ఇట్లాంటివి అతి చెయ్యకుండా యుక్తాహార విహార అన్నాడు. ఆరోగ్యంగా ఉంచటం, యుక్తాహార విహారాలుగా ఉంటే, అతి ఆయాసమైన, అతి సోమరిగా కూర్చున్నా ఆ దేహం అడ్డవుతుంది. ప్రాణం అశుద్ధమైతే అడ్డవుతుంది, మనస్సు అశుద్ధమైతే అడ్డొస్తుంది, బుద్ధి అవుతుంది. ఏది శుద్ధమైతే మన మనస్సులో ఒక సహజమైన ప్రేమ ఉంటుందో, మనస్సును దేహాలను అలా రక్షించుకుంటూ ఉండు. ఇంకా కొత్తగా చెప్పనక్కర్లే, అవే సాధనలు అవుతాయి. ఒక్క ప్రేమ ఒకటి పట్టుకో అంతే. ఇక దాన్ని పట్టుకొని దాంట్లోనే ఉంటూ ఉంటాడు. ఏది అడ్డొస్తుందో దాన్ని పక్కన పెట్టేస్తాడు. ఆ ప్రేమనే నిరంతరంగా రక్షించుకుంటూ ఉంటే ఇది శుద్ధమవుతున్న కొద్దీ ఇంకా ఇంకా సహజమవుతూ ఉంటుంది, నిస్వార్థమవుతూ ఉంటుంది. అప్పుడు అనాత్మ అంతా తొలగి అది స్థిరమైపోతుంది. ఇది పరమ ప్రేమ స్వరూప భక్తి. అవునా? ఇది భక్తి సాధన అంటే దీని ప్రక్రియ, దీని పద్ధతులు ఇట్లాగే ఉంటాయి. ఇది వేరుగానే ఉంటుంది. లోకులకు రజోగుణం వల్ల, అభిమానం వల్ల, ఇంకేదో ఆ ప్రేమ చెదరిపోయి ద్వేషంగా మారినా దాన్నే పౌరుషం కోసం, అభిమానం కోసం ఆ ప్రేమ ద్వేషంగా, కోపంగా మారినా కోపాన్ని గర్వంగా ఉంచేసుకుంటాడు, ద్వేషమును గర్వంగా ఉంచుకుంటాడు, ఈర్ష్యను గర్వంగా ఉంచేసుకుంటాడు. ఈర్ష్య ప్రేమ యొక్క కల్తీ రూపం. అవునా? ద్వేషము, ఈర్ష్య, కోపాలనేవి ప్రేమను కల్తీ చేసేస్తున్నాయి, అశుద్ధం చేస్తున్నాయి, వికృతం చేస్తున్నాయి. అందులో అతనికి గుర్తించటం లే, అందులో ఏదో ఒక సుఖం అనిపిస్తుంది, ఏదో నేను గెలిచానే అనిపిస్తుంది. ఈర్ష్యలో, ద్వేషంలో, కోపంలో ఎవరినో హింసించేస్తే అందులో వీడికి ఏదో తృప్తి దొరికినట్టు. ఇది శాడిస్టిక్ సుఖం. సుఖంలో మళ్ళీ తేడాలున్నాయా? శాడిస్టిక్ సుఖం, ఈర్ష్యలో సుఖం. ఈర్ష్య సుఖం అంటే తెలుసా? ఇంకొకడు ఓడిపోతే వీడికి సంతోషం, వీడికి ఏం సాధించలే. వాడికి ఉద్యోగం ఊడితే, వాడికి సంపాదన తక్కువ అయితే వీడికి సుఖం కలిగి పండగ అయిపోతుంది. మరి విచిత్రం ఉన్నచ్చునండి ఈర్ష్య అనేది. తనకేదన్నా కావాలంటే సాధించుకో, తాను ఏదన్నా నష్టపోతే బాధపడితే అర్థం ఉన్నది. ఇంకొకడికి ఏదో వస్తే నాకేమైనట్టు, నాదేం పోయిందా, నాది నాకున్నదిగా, నాదేం పోలేదు, నేనేం నష్టపోలేదు. ఇంకొకడికి ఏదో వస్తే వీడెందుకు బాధపడాలి? అదో విచిత్రం. అవునా? ఇటువంటివి ఇవన్నీ ఏమిటి అంటే ప్రేమను కల్తీ చేసేవి, ప్రేమను కప్పేసేవి. ప్రేమ సహజంగానే ఉంటుంది. ప్రేమను పెంచుకోవాలంటే ఏమీ చేయనక్కర్లే, అది ఉన్నదే తానే ప్రేమ, తన స్వరూపమే ప్రేమ, ఆత్మస్వరూపమే ఆనందం. ప్రేమకు ఆనందంకు తేడా ఏమిటి? ఒక్కదానికే రెండు పేర్లు. ఒక వ్యక్తి సంబంధంలో, ఒక వస్తువు సంబంధంలో నేను ఆనందంగా ఉంటే దాన్ని ప్రేమ అన్నాను. ఏ వ్యక్తి సంబంధంలో, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి సంబంధంలో నేను ఆనందంగా ఉంటే అది ప్రేమ అన్నాను. ఆ వ్యక్తి సంబంధంలో నా మనసు బాధపడితే ఆ వ్యక్తి మీద ద్వేషం అన్నారు, అసహ్యం అన్నారు. ఒక వస్తువు సంబంధంలో నేను హాయిగా ఉంటే ఆ వస్తువు సంబంధంలో నేను హాయిగా ఉన్నానంటే ఆ వస్తువు మీద నాకు ప్రేమ ఉంటుంది. ఆ వస్తువు సంబంధంలో నేను బాధపడితే ఆ వస్తువు నాకు ఇష్టం లేదు. కనుక ఆనందము, ప్రేమ ఒకే వస్తువు యొక్క రెండు ముఖాలు అంతే, రెండేం కావవి, ఒకటే. తన స్వరూప ఆనందమును అన్య వస్తువు సంబంధంలో ప్రేమ అన్నాము, తనను తానుగా ఆనందం అన్నాడంతే. అదే ఆనందము ఇతరుల సంబంధంలో ప్రకటమైతే ప్రేమ, తానుగా ఉంటే ఆనందం. తనను తానుగా చూసి ఆనందం అన్నాడు,
అదే ఇతరుల సంబంధంలో ఆనందంగా ఉంటే ప్రేమ అన్నాడు. ఇట్లో ప్రేమ ఆనందం రెండు వేరు కాదు. భక్తి శాస్త్రము పరమాత్మ యొక్క సచ్చిదానంద స్వరూపుని యొక్క ఆనంద అంశమును పట్టుకుని సాగుతుంది సాధన. వేదాంతము సత్తు చిత్తును పట్టుకుని సాగుతుంది ఎక్కువగా. కానీ భక్తి శాస్త్రం ఆనందాంశం. అఖండానంద స్వామీజీ చెప్తారు, కర్మ ఉనికి అంశమును పట్టుకొని కర్మ సాధన నడుస్తుంది. ప్రేమ అంశమును పట్టుకొని ఆనంద అంశమును ఆధారం చేసుకొని ఆధారం చేసుకొని భక్తి సాధన సాగుతుంది. చైతన్య అంశమును ఆధారం చేసుకొని వేదాంత విచారం అంటాడు. వేదాంత విచారానికి చైతన్య అంశం, భక్తి సాధనకు ఆధారం ప్రేమాంశం. మూడు బ్రహ్మ యొక్క సచ్చిదానంద రూపుడే. కర్మకి ఉనికిని పట్టుకుని సాగుతూ ఉంటుంది. అంటే కర్మలన్నీ ఆచరించి కర్మకు ఒక విశాల కర్మ, దానికి విశాలం చివరకు నిర్వికార ఉనికే. నిర్వికార ఉనికి అకర్తృత్వం. కర్మ పూర్ణత ఎక్కడ పొందుతుంది, ఎందులో పూర్ణం పొందుతుంది అంటే నిర్వికార ఉనికిలో పూర్ణత అవుతుంది. నిర్వికార ఉనికి వికృతమై వికారంగా కర్మగా తోస్తున్నది. శుద్ధ చైతన్యం వికారమై ముక్కలు ముక్కలు జ్ఞానంగా పరిమిత జ్ఞానాలుగా తోస్తున్నది. శుద్ధ ఆనందం వికారమై ముక్కలు ముక్కలు ప్రేమగా ద్వేషాలుగా అట్లా ప్రకటమై వాళ్ళ మీద కొంత వీళ్ళ మీద కొంత అట్లా అవుతుంది. అంటే శుద్ధ ఆనందమే వికృతమై మనకున్నటువంటి ప్రేమగా ద్వేషంగా, ద్వేష కూడా ప్రేమ యొక్క రూపమే. ప్రేమ వికృతమైతే ద్వేషం అవుతుంది. ఇట్లా ఉనికి వికృతమై చలనం అవుతుంది. ఉనికి వికృతమై చలనమైతే క్రియ అవుతుంది. చైతన్యం వికృతమైతే జ్ఞాతృజ్ఞేయంగా విడివడి ముక్కలు ముక్కలు జ్ఞానం అవుతుంది, వృత్తి జ్ఞానం అవుతుంది. జ్ఞానం చెదరిపోతే ముక్కలవుతుంది. ఇవి ఇట్లా నానా జ్ఞానాలు, పరిమిత జ్ఞానాలు, వృత్తి జ్ఞానాలు, పరిమిత జ్ఞానాలు. ఆనందం లేక ప్రేమ ముక్కలైతే ఇగో ఇట్లాంటివన్నీ వివిధ వికారాలు, మనోవికారాలు ఏర్పడతాయి. ఇట్లో ఉనికిలో ఆ ఆకారాలు వికారాలన్నీ విశాలం చేసి 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 చివరకు ఉనికి మాత్రంగా నిలుస్తుంది. జ్ఞానాలన్నీ చిన్మయంగా, మనలోని మనోభావాలన్నీ భక్తిగా. అట్లా అది ఒక ప్రక్రియ. సరే, ఇక భక్తి చెప్పబోయి వేదాంతం ఎక్కువ అవుతుంది. ఇది మీమాంస. ఇది వేదాంత భక్తి మీమాంస అవుతుంది. వేదాంతులకు మీమాంసనే ఇష్టం. అందుకే నారద భక్తి సూత్రాలు భావప్రధానంగా ఉంటుంది. మీమాంస ఎక్కువ చెయ్యదు, భావమే చెప్పేస్తూ పోతుంది. షాండిల్య భక్తి సూత్రం భక్తిని మీమాంస శాస్త్రంగా ఇగో ఇట్లాంటివన్నీ తర్కంతో సమర్థించి అదెందుకు, ఇదెట్లా, అదెట్లా అదంతా చర్చిస్తుంది. భక్తిని మీమాంస చేస్తుంది, చర్చిస్తుంది. నారద భక్తి సూత్రం చర్చ ఎక్కడో రెండు మాటలు చేస్తుంది. అది భావమునే పోషిస్తూ ఉంటుంది. భావము పెరగటానికి అనుభావ విభావాలని సాహిత్యంలో చెప్తారు కదా. ఒక ఇష్టదేవత ఉంటాడు. ఇష్టదేవతను తలుచుకుంటే చాలు మన మనస్సుకు భావం కలుగుతుంది. మన హృదయం శుద్ధం చేసి ఇష్టదేవును భావానికి శుద్ధం చేసి, నీ రాముడు, కృష్ణుడు, శివుడు, నీ ఇష్టదేవత రామచంద్రుల వారు, రామచంద్రుల గుణ మహిమ ఎలా వింటే నా మనస్సులో ప్రేమ కలుగుతుందో అటువంటి గుణాలు మహిమ ఉన్నవాడు రాముడు. అయితే ఇప్పుడు ప్రేమ ఎట్లా కలగాలి, ప్రేమ ఎట్లా కలగాలి అనేది లేదు. ప్రేమ మొదలే ఉంటే ఆ ప్రేమ దేని మీద ఉన్నదో దాన్ని కనుక్కుంటాం. అంతేగాని ప్రేమ ప్రతి వ్యక్తికి కొన్ని గుణాల మీద సహజంగానే ఉంది. ఏమిటి? కొందరికి సద్గుణాల్లో ప్రేమ కనిపిస్తుంది. అహేతుక దయ, ఎవరన్నా మనకు అహేతుకంగా ఉపకారం చేస్తే వాళ్ళ మీద ప్రేమ కనిపిస్తుంది. ఎవరైతే అతీత శక్తులుంటే వాళ్ళ మీద ప్రేమ కనిపిస్తుంది. లేక సౌందర్యంలో ప్రేమ కనిపిస్తుంది. అవునా? అందుకే భగవంతుల్లో మూడు ఉన్నాయి. అందుకే భక్తులు భగవంతుణ్ణి దివ్య సుందర విగ్రహ అంటారు, దివ్య సౌందర్యం. అందుకోసమే అంత కష్టపడి కుంభకోణం నుంచి రాముల వారు ఇక్కడికి తెచ్చారు. రాముల వారిని ఎందుకో దివ్య సౌందర్యం ఉండాలిగా, అది చెదరని సౌందర్యం ఉండాలి. ఎందుకంటే కళాకారులకు ఉంటుంది చూడండి, ప్రతి మనిషిలో కొంచెం ఉంటుంది, కళాకారులు ఇంకా కొంచెం వికసించి ఉంటుంది, అందరిలో ఉంటుంది. అది ఇంకా వికసించాలి. వికసించలేకుండా ఈ క్రోధాలు, కామము, క్రోధం వల్ల, అహంకారం వల్ల అది చెదరిపోతుంది. కానీ శుద్ధమైన సౌందర్యం చూస్తే అది మనస్సు ప్రసన్నం కావాలి, మనోవికారాలు తొలగాలి, దాంట్లో ఒక ప్రేమ, ఒక ఆరాధన భావం కలగాలి. అది శుద్ధమైన సౌందర్యం, సాత్వికమైన ప్రతిస్పందన. సౌందర్యం పట్ల సాత్వికంగా స్పందిస్తే మనస్సు శుద్ధమవుతుంది, ఆరాధన భావంతో చూస్తుంది.
అందుకే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రుడు, నీలాకాశం, చెట్లు, కొమ్మలు, పూలు అవన్నీ ఎంత దివ్యంగా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఒక 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 చంద్రుడిని చూడగానే నాది అన్న అభిమానం కలుగుతుందా? ఆకులు, కొమ్మలు, పళ్ళు చూస్తే ఎంత చూసినా ఆనందం కలుగుతుంది, కానీ నాది అనే అభిమానం కలగదు చూడండి. అభిమానం కలిగిందా అది రాజస స్పందన అవుతుంది సౌందర్యం పట్ల. తామస స్పందన ఏమిటి? ఒక పువ్వులు, కొమ్మలు, ఆకులు, చెట్లు చూడగానే దాన్ని ఏం చేస్తారు? పువ్వులను ఇట్లా తెంచేసి నలిపేస్తారు చూడండి. వస్తువులకు అందం కనిపించిందంటే నలిపేయాలనే బుద్ధి పుడుతుంది కొందరికి, అదేమో తామస బుద్ధి. కొందరికి అది బాగుంది అంటే అది నాకు కావాలి అంటాడు, అది రాజస బుద్ధి. సాత్విక భావం ఏమిటి? ఏది ఎక్కడ ఉన్నా అది భగవంతుడిదే, ఎక్కడ ఉన్నా ఆయందే అని చూస్తే ఆనందిస్తాడంతే. ఎవరిదైనా కానీ ఎక్కడైనా ఉండని దాన్ని చూస్తే చాలు మనస్సు ప్రసన్నమైంది. నాది అని కాదు, నాకు అని కాదు, అది ఎక్కడున్నా అది భగవంతుడిదే. చంద్రుణ్ణి చూశాం, ఏమనిపిస్తుంది? నాకు చూడటమే ఆనందం, ఈ చూసే సౌభాగ్యం కల్పించాడే భగవంతుడు, దీనికి నేను ధన్యుణ్ణి, నేను పవిత్రం అయిపోయాను, ఆనంద పరవశుణ్ణయ్యాను, అంతే. ఇక ఇది సాత్వికంగా స్పందించటం సౌందర్యం పట్ల. అందుకే భగవంతుడి సౌందర్యం మనల్ని శుద్ధం చేస్తుంది, అభిమానం తొలగిస్తుంది. ఆయన అందుకోసం ప్రపంచంలో ఎక్కడ వస్తువుల్లో వేదాంతులు ఏమన్నారు? ఏ వస్తువుల్లో ఎక్కడ ఉనికి కనిపించినా అది పరమాత్మ ఉనికే. పుస్తకం ఉన్నది, టేబుల్ ఉన్నది, మైక్ ఉన్నది, ఏ వస్తువు ఎంతెంత ఉన్నా ఆ ఉనికి పరమాత్మదే అన్నారు. అట్లాగే ఏ ప్రపంచంలో ఎక్కడ వస్తువులో, వ్యక్తిలో ఎక్కడ సౌందర్యం కనిపించినా ఆ పరమాత్మ యొక్క అభివ్యక్తే, పరమాత్మ విభూతి. అందుకే ప్రకృతిలో కానీ, మనిషిలో కానీ, వస్తువుల్లో కానీ, ఎక్కడ క్రియలో కానీ, చేష్టలో కానీ మనము కృత్రిమంగా చేసిన అలంకారం వల్ల వచ్చిన సౌందర్యం, ప్రకృతి సిద్ధంగా ఉన్న సౌందర్యం. రెండు రకాలుగా అలంకారం చేస్తాం కదా, పుష్పాలు అలంకరించి, ముగ్గులు వేసి, ఏమేమో చేసి, పెయింటింగ్ వేసి, ఇవి కృత్రిమంగా అంటే తప్పని కాదు, అంటే మనం ఏర్పరిచిన అలంకారం వల్ల తెచ్చిన సౌందర్యం ప్రకృతి సిద్ధంగా ఉన్నది. ఎక్కడున్నా అది భగవంతుడి మహిమనే అట్లా ప్రకటమవుతుంది. కనుక ఎక్కడ చూసినా దాన్ని పూజ్యభావంతో కూడిన ప్రేమ, ఆరాధన భావంతో కూడిన ప్రేమ, అది శుద్ధం చేస్తుంది. ఎక్కడైతే రాజసిక స్పందన, రాజస తామస స్పందన ఉంటుందో ఆ సౌందర్యాన్ని ఆస్వాదించినప్పుడు మనస్సు శుద్ధం అవటంలే. మనస్సు శుద్ధం అవటం లేదంటే ఇంకా వికారం ఎక్కువవుతుంది, ఇంకా చెడగొడుతుంది. అందుకే ఎక్కడెక్కడ సౌందర్యం ఉన్నదో అది భగవంతుడిదే అని చూడాలి. అవునా? ఎవరిలో ఉండని, తనలో ఉండని, ఇంకొకళ్ళలో ఉండని, అది భగవంతుడిదే, నీది కాదు, నాది కాదు. అట్లా ఎక్కడ ఆకుల్లో, కొమ్మల్లో, ప్రకృతిలో, మనిషిలో ఎక్కడ ఉన్నా అది భగవంతుడే ఆ రూపకంగా ప్రకటమయ్యాడు. కొందరికి సౌందర్యం చూస్తే అక్కడ ఏదో ఒక దివ్యత్వం అనిపిస్తుంది, అది సహజంగా. ప్రతి మనిషికి పుట్టుకతోనే ఈ 3 భగవంతుళ్ళ గుణాలు అన్నాగా. ఒకటేమిటి? సౌందర్యం. రెండేమిటి? మానవాతీతమైన శక్తి, అతీతమైన పవర్స్ అంటారు చూడండి, అతీతమైన దివ్య శక్తి. ఇంకోటి ఏమిటంటే అహేతుక దయ, ప్రేమ, దయ, ఉపకారం, నిస్వార్థంగా మనిషిని అనుగ్రహించడం. ఈ 3 గుణాల్లో ఒక్కొక్క గుణానికి ఒక్కొక్కళ్ళు కరిగిపోతారు, సహజంగానే కరిగిపోతారు. అవునా? కొన్ని చూస్తే అది ఎందుకు చెప్పరాదు, అవి చూస్తే మనసు తానుగా కరిగిపోతుంది. అంటే మొదలు కొందరు సౌందర్యం చూసి కరుగుతారు, కొందరు గుణాలను చూసి కరుగుతారు, కొందరు అతీత శక్తి. సాయిబాబా ఎట్లా చేశాడని చూస్తే చాలా అబ్బా అంటారు. అంటే అది అద్భుతం కనిపించాలి. అక్కడ ప్రకృతిలో శక్తి కనిపిస్తుంది, వర్షం పడుతుంది, నది ప్రవహిస్తుంది. ఒక కొండలెక్కి హిమాలయం ఎక్కి చూడండి, హిమాలయాలు పోతే వందల కిలోమీటర్లు పోతూనే ఉంటుంది. కన్ను ఎంత ఎత్తుకుంటుందో అంత ఎత్తుకొండ. లోయ చూస్తే డీప్ లోతైన లోయ. అవి పర్వతాలు, లోయలు, కొండలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి. ఇది ఏమిటి? ఎవరన్నా మనిషి చేయగలడా? మనిషే కాదు, ఎవరన్నా ఏం చేస్తారు? ఇది చూస్తుంటే మానవుడి బుద్ధి, నేను, నాది అక్కడ అందులో అల్పమైపోతుంది. దాంతో పోలిస్తే మనిషి ఏమీగాడు అనిపిస్తుంది. అట్లాంటివి కొన్ని అతీతమైన శక్తులు, అద్భుతం చూస్తే చాలు తానక్కడ కరిగిపోతాడు. కొందరికి అద్భుతము, ఆశ్చర్యకరమైన ఘటన చూస్తే అందులో నేను అనే అభిమానం కరిగిపోతుంది. కొందరికి సౌందర్యం చూస్తే కరిగిపోతుంది. కొందరికి ఆ రామచంద్రుల వారికి చూడండి, అహేతుక దయ. కైకేయి మోసం చేసినా కైకేయిని పల్లెత్తి మాట నడు అక్కడ అంటాడు చూడండి. ఆ మాట చూస్తుంటే అందుకే భాగవతం చెప్తున్న వాళ్ళు కూడా భాగవతం 9వ స్కందంలో కొంచెం రామాయణం వస్తుంది, 2 అధ్యాయాలే. ఆ 2 అధ్యాయాలు ఇది ఒక్కరోజు రామాయణం చెప్తారు భాగవత సప్తాహం చెప్పేవాళ్ళు. రాముల్లోని అమాయకత, మోసం, కపటం తెలియదు,
తాను నష్టపోయినా అన్యాయంకు గురైనా ఇంకొకళ్ళను ప్రేమగానే చూస్తాడు. ఆ గుణం చూస్తే లోకులు కరిగిపోతారు. అందుకే చిన్న బాలుణ్ణి, పసిబాలుణ్ణి చూస్తే ఆ కపటం లేని అమాయకం చూస్తే అందులో ఏదో దైవత్వం. అందుకే అంటారు బాలుడు దేవుడు అంటారు జనులు. ఎందుకు? మనం మోసం కపటం ఎక్కువ చేస్తాం. మనం ఎవరన్నా మోసం కపటం లేని వాడిని చూస్తే అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అనగానే వాడిని చూస్తే మనకి ఏదో ఒక ఆదర బుద్ధి, ఏదో ఒక గౌరవ భావం కలుగుతుంది. అయ్యో ఇదే అంటే ఏమిటి? మనకు సామాన్యంగా లోకులు మోసాలు కపటాలు అతి తెలివిగా మాట్లాడటమే తెలుసు. అతి తెలివి, తెలిసిన దానికంటే ఎక్కువ మాట్లాడటం. పాపం వీడికి ఏమీ తెలియదు, మోసపోతున్నా కూడా నమ్మేస్తాడు, మోసం చేస్తున్నా నమ్మేస్తాడు. చూస్తే మనకే సిగ్గనిపిస్తుంది. అయ్యో ఇంత అమాయకుడిని మోసం చేయటమా అని మన హృదయమే కరిగిపోతుంది. చూడండి, అయ్యో పాపం వీడు అమాయకుడే, వీడిని మనం మోసం చేయటమా అనిపిస్తుంది. అయితే అక్కడ చూస్తే కైకేయి ఎంత మోసం చేస్తున్నది. అతను అంటాడు, నాన్న మాట్లాడాడు. ఏమైంది అమ్మా, ఎందుకు మాట్లాడటం లేదు? నేనేమైనా తప్పు చేశానా? రామాయణంలో అంటాడు రామచంద్రుల వారు ఇక్కడ చూడండి, రాముల్లో ఉండే అహేతుక దయ, ఆ కరుణ, ఆ అమాయకత ఎంత ఉందో. మోసపోతున్నా ఇంకా తల్లినే ఆదరిస్తాడు. అయ్యో నేను నాన్నకేమైనా తప్పు చేశానా? నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడటం లేదు? చూడండి, తన దిక్కే చూస్తున్నాడు. నేనేమైనా తప్పు చేశానా? నాన్న నాతో ఎందుకు మాట్లాడటం లేదంటాడు. ఏమో మాట్లాడటం లేదు, ఏదో నా మీద కోపంగా ఉన్నారంటే నేనేమన్నా తప్పు చేశానా అంటే ఏదో నీతో చెప్పాలనుకుంటున్నారు, మరి నువ్వు వింటావో లేదో అని ఆయనకు భయం అనేది. అయ్యయ్యో అదేమిటి, నేను ఎప్పుడైనా అట్లా నడుచుకున్నానా? నాన్న మాట వినకుండా, నాన్న అడిగిన మాట, చెప్పిన మాట నేను వినకుండా అవిధేయుడిగా ఉల్లంఘించి నేను ఎప్పుడన్నా ఉన్నానా? అలా ఉంటే దిక్ అంటాడు. అక్కడ కైకేయి కూడా అట్లాగే అంటుంది. అంటే ఏమంటుందంటే, పోనీ అమ్మ నువ్వైనా చెప్పు నాన్నకు బాధపడొద్దని. అది ఏమిటో నాకు చెప్పు, నేను చెప్పింది చేస్తాను. ఎందుకంటే నాన్న ఈ బాధలో ఉంటే నేను చూడలేను. అక్కడ చూడండి, తాను అక్కడ పక్కన పడేశాడు. నేనేమైనా కానీ నాన్న సుఖంగా ఉండాలి. అంతటి ఆ నిరాడంబరుడు, అంతటి నిస్వార్థమైంది చూస్తే ఎంతటి హృదయమైనా కరిగిపోతుంది. ఈ 3 గుణాల్లో ఏదో ఒక గుణం మనిషిని సహజంగా కరిగిస్తుంది. ఏది కరిగిస్తుందో ఆ గుణంతో నీ ఆరాధన ప్రారంభం చేయి. అంతేగాని మరి ఎక్కడి నుంచి మొదలు పెడతాం? నీ మనస్సులో ఏదో ఒకదానికి స్పందించే హృదయం మొదలే ఉండాలి, లేకపోతే ఏం చేసినా రాదు. ఏదో కొన్ని గుణాలకు, కొన్ని రూపాలకు, కొన్నిటికి తానే స్పందిస్తుంది సహజంగా. అది ఉంటుంది ప్రతి మనిషిలో. ఎక్కడ ఉంటుందో వెతికి చూసుకో, దాని నుంచి మొదలుపెట్టు సాధన. కైకేయి అంటాడు, అమ్మా పోనీ నువ్వైనా చెప్పు. ఆ కైకేయి అంటుంది, ఏమంటే తెలుసా, చెప్తాను, నువ్వు పాటిస్తానంటే చెప్తాను. ధిక్మాం అంటాడు. చీచి నా బతుకే అంటాడు రాముడు. అమ్మా నువ్వు కూడా సందేహిస్తున్నావా అంటాడు. నేను ఎప్పుడైనా చెయ్యలేదా? దానికి ఒట్టుబెట్టి నువ్వు చేస్తానంటే అప్పుడు నేను చెప్తా అంటే, ఇంత ఒట్టు పెట్టాల్సినంత మాట విని కూడా నేను పాటించనంతటి వాడినా? సాధారణంగా ఈ ఒట్టు పెట్టి సత్యం చెప్పు, నువ్వు చెప్పింది సత్యమైనా అంటే నేను సత్యమే చెప్తున్నాను చెప్పితే నీతి శాస్త్రం చెప్తుంది వాడు అధముడు అంటుంది. వాడి మాట ఎప్పుడూ సత్యంగా ఉంటే ఒట్టుబెట్టి చెప్పాలా? ఒట్టుబెట్టి ఎవరు చెప్తాడంటే ఊరికే అబద్ధాలు చెప్పేవాడు ఒట్టుబెట్టి చెప్పాల్సి వస్తుంది. వాడు సహజంగా సత్యం చెప్పేవాడికి ఇంకా ఒట్లెందుకు? వాడు చెప్తేనే సత్యం మాట్లాడతాడు. అట్లా కొందరు ఎప్పుడు అస్తమానం అబద్ధాలు చెప్పేవాడు ఏదన్నా చెప్తే అది నిజమా, ఒట్టుబెట్టి చెప్పు అంటారు. ఏదో అంటారు, మీరు ఇక్కడ ఏమంటారు, ఒట్టే అంటారు, ఏమంటారు, అది నిజమా అని చెప్పు అంటాడు. దేవుడి మీద ఒట్టు అను అంటాడు. ఇది ఏమిటయ్యా ఒట్లు పెట్టి నాకు కట్టేస్తున్నావు? నేను ఎప్పుడూ అదే చెప్తుంటాను, ఇంక అబద్ధం ఏమిటి? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అది ఒక కైకేయి అంటుంది, నువ్వు చేస్తానని మొదలై మాటిస్తే చెప్తానంటాడు. అబ్బా అమ్మా ఇన్ను నన్ను సందేహిస్తున్నావా? ధిక్ అంటాడు. తనను తాను చీచి నా జీవితం ఇట్లా అయిందే, లోకులు కూడా నన్ను నమ్మటం లేదు, అమ్మాయి కూడా నన్ను నమ్మటం లేదు అంటాడు. అంటే చెప్పు అంటాడు. అప్పుడు చెప్తే ఇగో ఇది అంటాడు, ఏవమస్తు గమిష్యామి, అయ్యో పోతాను, తప్పకుండా పోతాను. ఇంత చిన్న దానికోసం నాన్న ఎందుకు సందేహిస్తున్నాడు చెప్పటానికి? ఇంకేమైనా బలమైన కారణం ఉండి ఉంటది. ఈ చిన్నదాని కోసం నాన్న నా మీద అలగటమా? చెప్పకుండా నాతో మాట్లాడకుండా ఉండటమా అంటాడు. అయినా ఈ చిన్నదాని కోసం నాన్నని ఎందుకు నొప్పించావమ్మా? నేరుగా నువ్వే నన్ను పిలిచి అడిగితే నేను పోయేవాణ్ణి కదా. ఈ వరాలుగా అడిగి నాన్నను నొప్పించాల్సి వచ్చిందా? నేరుగా అడిగితే నేనే పోనా? నా మీద నమ్మకం లేదా? నీకోసం నువ్వు చెప్పితే అగ్నిలో దూకమన్నా దూకుతాను, విషం తినమన్నా తింటాను. ఇంతటి వాణ్ణి చూస్తే కైకేయి మనస్సు కరగలేదే. కైకేయి మీద పక్కకు మనముంటే లక్ష్మణుడికైతే నిప్పైపోయాడు. ఇంతటి వాణ్ణి, అమాయకుడిని, నిస్వార్థపరుణ్ణి, ఇంతటి ఎవరిని నొప్పించడు, అందరికీ మంచి జరగాలనే చూస్తాడు. అటువంటి వాణ్ణి ఇంత క్రూరంగా ఇంకా సందేహిస్తూ ఇంకా ఒట్లు పెట్టిస్తూ ఇంత చేశాక ఇంకేమంటుంది? పోనీ ఇంత చిన్నదానికి ఏమిటి? ఇప్పుడు నాన్న అయినా ఇంకా కింద పడి ఉన్నాడు, భోజనం చేయలేదు, నిద్ర లేదు, ముఖం చూస్తే కళ్ళు ఇట్లా ఎర్రబడ్డాయి, నిద్ర లేదు, తినలేదు,
అప్పుడేమంటుంది, ఇగో అయితే ఇప్పుడు ముందు నాన్న బాధపడుతున్నాడు అంటే నువ్వు నాన్న దిక్కు చూడకు, కైకేయి అంటది, నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. నువ్వు ఆలస్యం చేస్తే ఏమంటుందో తెలుసా, నువ్వు ఇప్పుడే వెళ్ళిపో, ఆలస్యం చేస్తే కైకేయికి భయం ఏమిటి, ఊరి వాళ్ళంతా అయోధ్య వాళ్ళు వస్తారు, వచ్చేసి అడ్డుకుంటారో ఏమో, అంతే. అందుకోసం ఏమంటుంది, నువ్వు ఇప్పుడే వెళ్ళిపో, నువ్వు ఎట్లాగూ పోతానని ఒప్పుకున్నావుగా, ఒప్పుకున్నవాడు త్వరగా చేస్తే మేలు, ఆలస్యం చేయొద్దు. ఇంకా చూడండి, అయ్యో అప్పుడేమంటాడు, ఇంకా సందేహమా, రాముడికి పాపం ఇంకా ఇంకా అదేమంటారు, సూది మీద సూది గుచ్చుతూనే ఉంది, షాక్ మీద షాక్ ఇస్తూనే ఉంది. ఇంకేముంటుంది, రెండు పనులు, సీతను ఓదార్చాలి, అమ్మకు పర్మిషన్ తీసుకోవాలి. ఇదిగో ఇప్పుడే వెళితే అంటాడు, ఇగో ఇప్పుడే ఇప్పుడే కాలు అడుగు పెట్టే, ఇక ఈ రెండిటి కోసమే పర్మిషన్, ఇంకేం అక్కర్లేదన్నాడు. పోనీ నాన్న మాత్రం బాధపడుతున్నాడు, అది నేను చూడలేకపోతున్నాను, నువ్వు వెళ్లే వరకు నాన్న స్నానం చెయ్యడు, భోజనం చెయ్యడు. అబ్బా, ఈ దశరథుడు వినలేక అయ్యో నీ తల తీసి కొట్టుకుంటాడు గోడకు. అయ్యో ఇది నా తరఫున ఎంత క్రూరం చేస్తున్నది, రాముడిని నేను అట్లా అన్నానా, నువ్వు పోయే వరకు నేను స్నానం చెయ్యను, భోజనం చెయ్యనని. నేను అయ్యో అని బాధపడుతుంటే ఇదిగో నాన్న స్నానం చెయ్యడు, భోజనం చెయ్యడు, నువ్వు బయటకు వెళ్లే వరకు అని. అయ్యో అట్లా అయితే నాన్నకు అంత ఇబ్బంది అయిపోతానంటాడు. రాముడిని ఎట్లాగైనా పంపించేయాలి. ఆ దశరథుడికి ఏం చెప్పాలో తోచటం లేదు, ఏడ్చేస్తాడు అంతే అతను. అంటే అటువంటి మీ ఇష్టదేవత రాముడు ఎంతటి వాడంటే ఎవరిని అకారణంగా హింసించడు, శత్రువును కూడా అవకాశం ఇస్తాడు, శత్రువుని కూడా హింసించడు. ఇటువంటి గుణాలను చూస్తే ప్రేమ సహజంగా వచ్చేస్తుంది, ఎంతటి రాయి అయినా కరిగిపోతుంది. అందుకోసం మనలో ఆ కోమలత, ఆ ప్రేమ సహజంగా ఉండనే ఉన్నది మనకు. కాకపోతే అది మేల్కొనటానికి తగిన రూపం కావాలి. ఆ తగిన రూపం అయితే భగవంతుడే, ఇంకెవరు. కనుక ఇలాంటి సద్గుణ సంపన్నుడు రామచంద్రుడు అని వింటే మనకు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. పరిచయం లేకున్నా ఎవరో మీ ఊర్లో అక్కడెక్కడో ఉంటాడు, ఎవరో వచ్చి కూర్చొని కబుర్లు చెప్తాడు, అక్కడ మా దగ్గర ఒకడు ఉన్నాడండి, చాలా మంచివాడండి, ఎప్పుడు అన్యాయం మోసం చేసి ఎరగడు, ఎవరికే కష్టాల్లో ఉన్న ఉపకారం చేస్తాడు. చెప్తే అయ్యో అలాంటి వాడా, ఈ కలియుగంలో అలాంటి వాడు ఉన్నాడా, అవునండి నాకు ఆశ్చర్యం వేస్తుంది, కానీ ఉన్నాడు, మా ఇంటి పక్కనే ఉంటాడు, చాలా మంచివాడు, ఆయన అందరూ ఇబ్బందులు పెడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, పాపం అట్లాగే నలిగిపోతాడు, అయినా ఈ మంచితనం మాత్రం మానడు. అది వింటేనే మనకు ఆయన అంటే మనకు ఏదో ఒక మంచి భావం కలుగుతుంది. మళ్ళీ రెండోసారి అది కనిపిస్తే, మొన్న చెప్పావే ఆ మీ స్నేహితుడు ఆయన బాగున్నాడా అని అడుగుతాం. ఆయన మనకు పరిచయం లేదు, ఏమీ లేదు, ఆయన వినగానే మనకు సానుభూతి పెరిగిందా, ఆయన అంటే ఒక మంచి భావం కలిగిందా, ఎవరో ఎక్కడున్నాడో మనం చూడలే, ఈయన చెప్పిన మాట వినే ఆయన అంటే మనం ఒక సానుభూతి పెంచుకున్నాం. ఆయన బాగున్నాడా, ఇంకా ఏమైంది చెప్పు, ఆయన ఎట్లా ఉన్నాడు, ఇగో ఇలా జరిగింది అంటే అయ్యో పాపం బాధ కలుగుతుంది. పోనీ లేదు, ఈ మధ్య ఎవరో మంచి జరిగిందండి అంటే అయ్యో అంత మంచివాడికి అలా మంచి జరిగిందే సంతోషం అంట. అంటే ఆ వ్యక్తి ఎవరో మనం చూడకున్నా మనకు సానుభూతి, ప్రేమ కలుగుతుందా. అందుకే భగవంతుడు సర్వవ్యాపకుడు, ఎక్కడున్నాడో దూరంగా ఉన్నా ఆయన గుణాలను వింటే చాలు హృదయం స్పందిస్తుంది, స్పందించి సహజంగానే ప్రేమ పెంచుకుంటుంది. వీళ్ళేమంటారు, పరోక్షం మీద దేవుడు ఎక్కడున్నాడో ఏమో, వైకుంఠంలో ఎక్కడో, ఇక్కడి నుంచి ప్రేమ ఎట్లా కలిగేదండి, ఎదురుగా కూర్చుంటే ప్రేమిస్తాం కానీ దూరంగా ఉంటే ఎట్లా, ఎదురుగా ఉంటే మాత్రం మనం ప్రేమతో ఉన్నామా, చుట్టుండే కుటుంబ సభ్యులతో ప్రేమ ఎక్కడుంది, ఏదో కొంచెం మూడొస్తే తర్వాత వస్తే అస్తమానం పోట్లాటలే. అందుకోసం ప్రేమకు దూరం దగ్గర అవసరం లేదు, భావం ముఖ్యమే గాని దూరం ఉన్నా కావచ్చు, దగ్గరున్నా ఉండొచ్చు, భావం ముఖ్యం. అందుకోసం ఆ రామచంద్రుల వారి గుణాలు, మహిమ, ఇతర భక్తుల్ని ఎట్లా రక్షించాడు, ఆయన ఒక్కొక్క గుణం చూస్తే సీత అపహరణ తర్వాత ఎంత బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇంకా ప్రపంచమంతా చీకటైపోయింది, బతుక్కు అర్థం పోయింది, ఇంకా ప్రాణం పోతుందన్న స్థితిలో ఉన్నాడు, ఎంత అరుస్తాడు, ఏడుస్తాడు, ఎంత చేస్తాడు, కోపం వస్తే ప్రపంచాన్నంతా ఒక్క బాణంతో కాల్చేస్తానంటున్నాడు, లక్ష్మణుడు ఓదారుస్తున్నాడు. అంత బాధలో అక్కడ వెతుకుతూ పోతుంటే ఏమైంది, గరుడుడా వాడి పేరేమంటారు, జటాయు కనిపిస్తాం. జటాయు కనిపించగానే వెంటనే వాడి నోట్లో రక్తం కనిపిస్తుంటది. ఓ ఇగో వీడే సీతను తినేసి ఉంటాడు, చంపేసి ఉంటాడు, చూడు నోట్లో రక్తం కనిపిస్తుంది, ఇదిగో వీడే అంటాడు. అనగానే వాడిట్లా సగం ప్రాణంతో, అప్పుడు రామచంద్ర ఇలా చెప్తుంటాడు, ఇగో రావణుడు తీసుకెళ్ళాడు సీతను. తెలియగానే అయ్యో వీడు జటాయువే అంటాడు. ఇదిగో నేను ఇట్లా దశరథుడి మీ స్నేహితుడిని, మీ నాన్న స్నేహితుడిని, ఇదిగో ఇలా అని చెప్పేస్తే వెంటనే అక్కడ ధనుర్బాణాలు పక్కకు పెట్టి, అయ్యో నా కోసం ఇంత బాధపడ్డాడే, రావణుడితో పోట్లాడి రెక్కలు విరగొట్టుకుని ఇంత కొన ఊపిరితో ఉన్నాడనగానే తన దుఃఖం వెంటనే మర్చిపోయి వాడి మీద సానుభూతి, లక్ష్మణ మన కోసం ఇంత చేస్తున్నాడే, మన కోసం వెంటనే పక్కకు పోయి వాడి కోసం జటాయు కోసం బాధపడతాడు. అది చూడండి, తన స్వార్థపరుడైతే ఎవరేమైనా కానీ నా దుఃఖం నాది అంటాడు.
అక్కడ ఎంత దుఃఖం, ఎంత ఒక్క 5 నిమిషాల ముందు ఎంత దుఃఖంగా, ఎంత బాధగా ఎట్లా అరిచాడు చేసినవాడు. జటాయుని చూడగానే బాణం పక్కకు పెట్టి, అయ్యో లక్ష్మణ మన కోసం ఎంత బాధపడ్డాడు, అయ్యో అయ్యో అని వాని కోసం ఎంత హృదయం కరిగిపోతాడు, ఎత్తుకుంటాడు, పట్టుకుంటాడు. నా కోసం ఇంత చేశావా, నీ ప్రాణమిని. అందరికీ తన ప్రాణం అంటే ప్రీతి, అటువంటిది తన శరీరం అంతే ప్రీతి. రెక్కలు విరిగిపోయినా వాడు రావణుడు ఖడ్గంతో కోసేశాడు. ఒక్క దిక్కు కోసినా ఒక్క రెక్కతోని పోరాడాడు. అంటే ఇంత ప్రాణాలకు తెగించి పోరాడిన వాడు మన కోసం తనకు ప్రియమైన ప్రాణాన్ని వదిలిపెట్టి చేశాడే. ఇతనికి మనం ఏం చేస్తాం రుణం, ఏం చేసిన రుణం. మనకు సీత దొరుకుతుందో లేదో, కానీ ఇతను చేసిన ఉపకారం మాత్రం నా హృదయాన్ని కరిగించేస్తుంది. మనం ఏమి ఇవ్వగలం. అక్కడ చూడండి రాముడి హృదయం ఎంత తక్షణమే కరిగిపోయింది. ఇటువంటి గుణాలను చూస్తే, ఇంకా రామాయణం చూస్తే అడుగడుగునా కనిపిస్తాయి ఆయన గుణాలు. ఆయన అనుగడిగిన గుణాలను చూస్తే ఎంతటి హృదయమైనా కరిగిపోతుంది, ఎంతటి వాడికైనా సహజంగా ప్రేమ కలుగుతుంది. కనుక ప్రేమ కలగటానికి తర్కం పనిచేయదు. అదే తర్కం ఆ సూత్రంలో చూడండి. నారదుడైతే ఆ ప్రేమ కలగటానికి కొన్ని వర్ణనలు, గుణాలు అవి చెప్పేస్తూ పోతాడు. అది వింటూ 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 పోతే తనకు తెలియకుండానే హృదయంలో జాగృతం అయిపోతుంది ప్రేమ. అట్లా రామచంద్రుల గుణాలు అటువంటివి. ఆయన సామర్థ్యం చూస్తే బాణము, తన ధనుర్బాణాలు చూడండి, ఒక్కటి వేస్తే ఏమిటి, మారీచుడు అక్కడ లంకలో పోయి పడిపోయాడు. ఆయన ధనుస్సుకు ఎటువంటి శక్తి, అంత పరాక్రమమున్నా దాన్ని ఎట్లా సద్వినియోగం చేశాడు. అమాయకులను, దుర్బలుల మీద బాణం ప్రయోగించలే. అంతటి కైకేయి ఎంత అవమానం చేసినా సహించుకున్నాడు, ఇంకెవరి ఇబ్బంది పెట్టినా సహించుకున్నాడు. నిజంగా దుర్జనుడి మీదనే ప్రయోగించాడు. సాధారణంగా మనకు శక్తి ఉన్నది అంటే పోలీసు వాడు చిన్న కోపం వచ్చిందంటే తన శక్తిని ప్రయోగిస్తాడు. అవునా? మన చేతిలో ఏ శక్తి ఉన్నదంటే కోపం వచ్చిందంటే చేతిలో ఏది ఉంటుంది విసిరేస్తాం అంతే. అంటే ఇతరుల కంటే మనం కొంచెం శక్తి ఎక్కువ ఉందంటే చాలు, అవసరం ఉన్నా లేకున్నా చూపిస్తాం, అవసరం ఉన్నా లేకున్నా ప్రయోగిస్తాం. రామచంద్రుల వారు కాదు, 3 లోకాలను గెలవగలిగినంత పరాక్రమశాలి ఎక్కడా చూపించలే, అనావశ్యకంగా చూపించలే. ఎవరి మీద ప్రయోగించేటప్పుడు చెప్పి అడిగి బతిమిలాడి, వద్దయ్యా చచ్చిపోతావు, నువ్వు తొందర పడకు, నువ్వు వెళ్ళు చెప్పి అంత ఛాన్స్ ఇచ్చి చివరకు ప్రయోగించాడు. అంటే తన పరాక్రమమును కూడా దురుపయోగం ఎక్కడా చెయ్యలే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ఇటువంటివి ఇక అదంతా రామాయణంలో వినాలి, 1-2 చోట్ల చెప్పలేము. అంటే ఇటువంటి గుణాలున్న రామచంద్రుడిని చూస్తే సహజంగానే ప్రేమ కలుగుతుంది, సహజంగానే ప్రేమ కలుగుతుంది. అందుకే ప్రేమ కలగాలి అంటే ఇదే. ఒక్కసారి అటువంటి ప్రేమ, మన ప్రేమకు ఒక ఆశయం, ఒక ఆధారం దొరకాలి, ప్రేమించటానికి ఒక విషయం దొరకాలి. ఇక భగవంతుడి గుణాలను చూసుకుంటే భగవంతుడు అహేతుక సింధు. భక్తులు, జీవులంటే ఆయనకు ఎంతో ప్రేమ. మనమేమో ఎట్లా ఉంటుందంటే భక్తి, మనము లౌకికంగా ఏం చూస్తాం, మనం మంచి పని చేస్తే లోకులు మంచివాడంటారు, తప్పు పనులు చేస్తే మనల్ని అందరు నిందిస్తారు. అవునా కదా? సమాజం ఇట్లాగే చూస్తుంది. నువ్వు మంచి పని చేస్తే మంచిగా చూస్తుంది, చెడు పని చేస్తే నిందిస్తుంది, హింసిస్తుంది, అన్యాయం చేస్తుంది. కొంతమంది మంచి పని చేసినా అన్యాయం చేసేవాడు. అందుకే లోకులకు కోపం వస్తుంది, నేనేం చేశానని నాకు అన్యాయం చేయటం అంటే మామూలుగా మనం ఏదైనా తప్పు చేస్తే వాడికి అన్యాయం చేస్తే నాకు చెయ్యాలి, ఏమీ చెయ్యకుండా ఎందుకు చెయ్యాలి అంటే నువ్వు బలహీనంగా, దుర్బలంగా కనిపించావు, ఇదే ఛాన్స్ కూడా మోసం చేసేస్తావు. నువ్వు గట్టిగా ఉంటే వాడు చేయడు, నువ్వు బలంగా ఉంటే చెయ్యడు, నువ్వు బలహీనుడివి, ఎదిరించలేవు, అందుకని నేను మోసం చేసేస్తావు. కొందరు ఇంకా దుష్టులు ఇట్లా ఉంటారు. కొందరేమో మంచి చేసిన వాడికి మంచి చేస్తాడు, చెడు చేసిన వాడికి చెడు చేస్తాడు. ఈ రెండే కనిపిస్తాయి మనకు సమాజంలో. అయితే మనం ఏం చేస్తాం, మనలో తప్పులున్నాయి, పాపాలున్నాయి, మనం ఏదో చేశాం, మనం మెచ్చుతారా అనిపిస్తుంది. కానీ భగవంతుడు మన సైడు తప్పులు ఒప్పులు మనం ఏమీ చూడడు. సూర్యుడు ఏ విధంగా వెలిగిస్తాడంటే ఆయన స్వభావమే వెలిగించటం, స్వభావమే వెలిగించటం. నీరు స్వభావమే ప్రవహించటం. అట్లాగే భగవంతుడి స్వభావమే తన అనుగ్రహం, తన ప్రేమ చూపించటం. ఇట్లా భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, అతని స్వభావం ఎటువంటిది అని తెలియక మన మనస్సు సందేహిస్తుంది. మనల్ని మనంగా ప్రేమిస్తాడు. సామాన్యంగా నువ్వు ఇట్లా ఉండు, అట్లా ఉండు, అలా పనిచేయి, ఇలా పనిచేయి, నువ్వు చేసింది సరిగ్గా లేదు అని ఇతరులను మనం ఆశిస్తాం. వాడు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అట్లుండాలి, ఇట్లుండాలి అని. భగవంతుడు ఒక్కడే, నువ్వు ఎట్లున్నా పర్వాలేదు, నేను నీ వాడను అని శరణు పొందితే చాలు వాడిని స్వీకరిస్తాడు. నువ్వు అట్లా చేయలేదు, ఆ పని చేయలేదు, అందుకోసం నిన్ను నువ్వు పో అని అనడు. అదొక్కటే భగవంతుడిలోనే ఉన్నది. మిగతా మనుష్యుల్లో అన్ని కొలతలు వేసుకొని ప్రేమ. అవునా? కొలతలు వేసుకొని ప్రేమ. ఇక్కడ భగవంతుడు కొలత చూడడు. నీకు సద్గుణాలు ఉన్నాయా, గొప్పతనం ఉందా, నువ్వు ఏం చేస్తావు, నీ సామర్థ్యం ఎంత, నీ తెలివితేటలు ఎంత, నీ పాండిత్యం ఎంత, ఏం చూడడు. ఎట్లున్నా
నువ్వు కావాలి అంటే చాలు అక్కడ. ఇటువంటి అందరూ అతని కోసమే, అటువంటి వ్యక్తి కోసం చూస్తున్నారు జీవితంలో. నన్నుగా ప్రేమించేవాడు, నన్నుగా ఒప్పుకునేవాళ్ళు. నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అని అందరూ శాసిస్తారు, నియమాలు పెడతారు, అట్లుండాలి ఇట్లుండాలి అని. అబ్బా, అందరూ మన మీద రూల్స్ పెట్టేవాళ్లే కానీ నన్నుగా మనకేదో దుర్బలత, మోసాలు, బుద్ధి, అల్పబుద్ధి, దుర్బుద్ధి ఏవో ఉన్నాయి మనకు దుర్గుణాలు. ఎట్లున్నా మనల్ని మనంగా స్వీకరించి మనల్ని మనంగా దయతో చూసేవాళ్ళు ఉన్నారా? మనకెప్పుడూ టెన్షనే, అన్ని సంబంధాలు టెన్షన్లే. అవునా? అన్ని సంబంధాలలో కర్తవ్యాలు వచ్చేస్తాయి, అది చెయ్యాలి ఇది చెయ్యాలి, అన్ని టెన్షన్లే. ఇక్కడ ఒక్కటే భగవంతుడు, నువ్వు ఏం చేసినా చెయ్యకున్నా నేను నీవాణ్ణి అంటే చాలు ఒప్పేసుకుంటాడు భగవంతుడు, తనవాడిగా చేసేసుకుంటాడు. ఇక్కడ ఒక్కటే టెన్షన్ లేనటువంటి సంబంధం, ఇది ఒక్కటే టెన్షన్ లేనటి సంబంధం. ఇంకోటి, మన తప్పులన్నీ చిన్నగా చేశామంటే ఎత్తి చూపిస్తారు అందరూ, కానీ ఇక్కడ ఒక్కటే, మీ తప్పులున్న ఆయన లెక్కలోకి తీసుకోడు. అవగుణ చిత్తునధరో ప్రభు మేరే అవగుణ చిత్తునధరో. ఎవరో అంటారు, ఇది కబీర్దే, జ్ఞాపకం లేదు. నా అవగుణాలు నా తప్పులను లెక్క పెట్టడం మొదలు పెడితే, నా తప్పుల దిక్కు నువ్వు చూస్తూ ఉంటే ఎవరూ నన్ను ప్రేమించలేరు. ఇక నువ్వా, నీ దృష్టికి నేను పాపాత్ముడిగానే కనిపిస్తాను. అందుకోసం ప్రభు, నా దిక్కు చూసి నువ్వు అనుగ్రహిస్తానంటే నేను పనికిరాను. నువ్వు మంచివాడివైతే నేను అనుగ్రహిస్తా, మోక్షం ఇస్తా, లేకపోతే లేదు అంటే ఇక నాకు గతి లేదు, నన్ను ఎవరు చూడాలి? అందరు మనుషులు అట్లా అంటారు, నువ్వు మంచివాడివైతే స్నేహంగా ఉంటా, లేకపోతే దూరం చేస్తా. నువ్వు అప్పులు పెట్టుకుని ఏదో చెడలవాట్లుంటే నా దగ్గరికి రాకు, నువ్వు అప్పులు అడగొద్దంటే రా, అప్పులు అడిగేటట్టయితే నా దగ్గరికి రాకు, ఇట్లా అంటారా లేదా? మనుష్య సమాజం అట్లాగే చూస్తుంది. నీ వల్ల ఇబ్బంది అవుతే దూరం చూస్తుంది, దూరంగా ఉంచుతుంది. అందరు ఇట్లా చూసేవాళ్లే. ప్రభు ఇక భగవంతుడిని అంటాడు, నువ్వు కూడా మంచివాడవైతే రా అంటే నేను ఎక్కడికి పోను. నాకు ఈ బలహీనతలు కావాలని పెట్టుకున్నానా? ఈ దుర్గుణాలు బలహీనతలు కావాలని పెట్టుకోలే, తొలగించుకోవాలనుంది, కానీ పోవటం లేదే, ఎట్లా తీసేసుకోవాలో తెలియటం లేదు. ఇప్పుడు ఈ స్థితిలో నాకు ఒకడు కావాలి, తోడు నీడ, నా హృదయానికి తోడు, నాకు నావాడు అని చెప్పుకునేటట్టు ఒకడు కావాలి. నువ్వు షరతులు పెట్టి నువ్వు అట్లుండాలి అంటే నేను ఎవరి దగ్గరికి పోను, నాకెవరు మరి, నాకు ఇంకెవరు మరి? అందుకోసం భగవంతుడు, నువ్వు ఎట్లున్నా ఇగో నేను ఇట్లాంటి వాణ్ణి, నా తప్పులు ఒప్పులు, నా బలహీనతలు, నా దుర్గుణాలు ఇవి, ఇగో ఇట్లా ఉన్నాను, నువ్వే సరిదిద్దుతావా, అనుగ్రహిస్తావా, చేస్తావా నువ్వు. ఇట్లా మనల్ని మనంగా ఎట్లుంటే అట్లా, ఏ స్థాయిలో ఉంటే అంత మనల్ని మనంగా అంగీకరించేవాడు భగవంతుడు ఒక్కడే. అందుకోసం నాలోని గుణాల కంటే అనుగ్రహించటానికి ఏ కారణం వల్ల అనుగ్రహిస్తాడు? మనలోని మంచితనం చూసి అనుగ్రహిస్తాడా? అనుగ్రహించే గుణం ఆయింది గనక నువ్వు ఎట్లున్నా అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించాలని కొందరికి ఏముంటుంది చూడండి, తోచదు, మాట్లాడేదాకా తోచదు, ఎక్కడికో నడిచి వెళ్ళిపోయేదాకా తోచదు. అట్లాగే భగవంతుడికి తోచదు, భక్తుల్ని అనుగ్రహించే వరకు తోచదు ఆయనకు పాపం. అంటే ఆయన స్వభావం అటువంటిది, అనుగ్రహిస్తేనే ఆయనకు ఆనందం. లేకపోతే ఈ జీవుల్ని తప్పులు చేసావు అని లెక్కగడితే ఈ జీవులు ఎంత, చిన్న బాలుడు తప్పు చేస్తే అల్లరి చేస్తే వాడెంత, వాడి తప్పెంత, వాడి అల్లరెంత, వాడి తప్పుల్ని పట్టుకుంటే తల్లిదండ్రులు వాడికి గతేంగాను, వాడు ఎవరు చూడాలి? వాడు చిన్న అల్లరి వాడు, సంవత్సరం వాడు ఏదేదో చేస్తాడు, పీకేస్తాడు, చించేస్తాడు, పగలగొట్టేస్తాడు. వాడు చేశాడు కదా నువ్వు కోపం పెట్టి అలిగితే ఇంకా వాడికి గతెవరు, వాడిని ఎవరు చూడాలి? అట్లాగే తల్లిలాగా తండ్రిలాగా ఉండేవాడు భగవంతుడు. అందుకే అంటాడు, నేను జీవుణ్ణి, నేను జీవుడిగా తప్పు చేయకపోతే భగవంతుడా నువ్వు చేస్తావా? అందుకనే నేను అల్పుణ్ణి, నా అల్పబుద్ధి, నా సామర్థ్యం అల్పం, నా తెలివి అల్పం, నా నిగ్రహం లేదు, నా ఇంద్రియాలు, నా మనస్సు ఇట్లా ఏడ్చాయి, ఏదో చేసి ఉంటాను, దాన్ని కూడా నువ్వు మనస్సులో పెట్టుకుంటే మరి ఇక నాకు గతెవరు, నన్ను ఎవరు చూడాలి? అందరూ నన్ను పరాయివాడిగా చూస్తే నేను ఎక్కడికి పోను. అందుకోసం నిన్ను ఆశ్రయించాను. నువ్వు ఉదారుడివి, మహనీయుడివి. నేను చేసిన అల్ప తప్పులు ఇంత పెద్ద బ్రహ్మాండము, నాలాంటి కోటి జీవులను సృష్టించగలవు, ఇట్లాంటి కోటి బ్రహ్మాండాలను సృష్టించగలవు, ఇంతటి మంచి బ్రహ్మాండము, లోకాలు ఎన్నైనా చేసుకోగలవు. అటువంటి వాడిని నా అల్పబుద్ధితో నేనేమైనా తప్పు చేస్తే ఆ తప్పు నేను ఇబ్బంది పెడతదా? నేనేమైనా ఇబ్బంది పెడతదా? నీకెంత లెక్క? అందుకోసం ఆ భగవంతుడి సైడు చూడు, ఆయన హృదయం చూడు. మనం మనిషిలాగా భగవంతుడు మనలాంటి మనిషి అనుకుంటున్నాం. అమ్మో నన్ను మెచ్చడో, నేనేమైనా తప్పు చేశానంటాడో, నా దిక్కు చూస్తాడో, ఇంకేమన్నా అంటాడో. ఇవన్నీ మన బుద్ధులతో అతిగా సందేహిస్తున్నాం భగవంతుడిని. అందుకే హృదయం రావటం లే ప్రేమించటానికి. కొంచెం ఆయన సైడు చూడయ్యా. నీ బుద్ధి, నీ అల్పబుద్ధి, నీ తప్పులన్నీ మర్చిపో. అదొక్కటి గొప్ప పనన్నా చెయ్యు, నీ తప్పులన్నా మర్చిపో. భగవంతుడి హృదయం చూడు, ఆయన హృదయంలో నీ తప్పులే కనిపించవు. నువ్వు నీ తప్పులేం కనిపించవు, నువ్వు చాలా మంచివాడిగా కనిపిస్తావు, భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడిగా కనిపిస్తావు.
అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. భక్తుల సన్నిధికి పోతే భక్తులు అదే చెప్తారు. ఏమంటారు? భగవంతుడి సైడ్ చూడయ్యా, ఆయన హృదయం చూడు, నీ దిక్కు చూసుకోకు. అయ్యో నేను పనికొస్తానో లేదో, నీ మీద అతి సందేహం చెయ్యకు, మరి అటు చూడు, ఆయన హృదయం చూడు, ఎంతటి దయ. చూడాలంటే వీడికి భయం వేస్తుంది. అయ్యో నన్ను తప్పులు చేశాను, భగవంతుడు నన్నే చూస్తాడేమో. నిన్నేం చూడడు, నీ మీద పెట్టదు. ఆయన హృదయం చాలా గొప్పది, నీ ఊహించుకునేదానికంటే గొప్ప. నీ బుద్ధితో ఊహించుకోలేనంత గొప్పవాడు. నీ బుద్ధితో ఊహించుకోలేనంత దయ ఆయనకున్నది. నీ బుద్ధిని, ఆయన దయను తలుచుకొని నీ బుద్ధిని మార్చుకో. నీ బుద్ధిని వదిలిపెట్టు, తప్పుడు బుద్ధి. కనుక ఎంతెంత భగవంతుడి దయ. భగవంతుడి హృదయమును తలుచుకుంటూ ఉంటే నేను అయోగ్యుణ్ణి, నేను పనికిరాను, ఆయన భక్తుడిగా ఉండటానికి, ఆయన సేవకుడిగా ఉండటానికి, ఆయన స్మరణ చేయటానికి పనికిరాను అని అనిపిస్తుందే, నీ మీది నీ సందేహం తీసేయి. అది లేదు. అందుకే భక్తుల సన్నిధిలో ఉంటే, భక్తుల సహవాసం వల్ల వాళ్ళ నుంచి అనిపిస్తుంది, మనకు కలుగుతుంది. మనం ఎట్లున్నా ఆయన చెప్తాడు భక్తుడు, చూడు భగవంతుడి దయ అటువంటిదయ్యా, అతిగా సందేహించకు, ఏ రకంగానూ సందేహించకు, నీ మనస్ఫూర్తిగా నిన్ను తెరిచిపెట్టేసే. నీ మనస్సులో తప్పులో ఒప్పులో ఏది దాచకు. దాస్తే భగవంతుడు దూరం అవుతాడు. కపటం చెయ్యకు, మంచివాడిగా నటించకు. నువ్వు ఎట్లున్నా ఆయన అనుగ్రహించటానికి రెడీగా ఉంటే కపటం ఎందుకు, లేనిపోని దాచటం ఎందుకు? నువ్వు ఎట్లుంటే అట్లా ఆయనకు చెప్పేసేయి, అప్పగించేసి, నిన్ను ఆయన స్వీకరిస్తాడు తనవాడిగా. ఆ ధైర్యం నీకు కావాలి. నిన్ను ఒప్పుకున్నాడు అని నీ మనస్సుకు ధైర్యం వచ్చిందా, ఇక చూడిగా నువ్వు భక్తుడివే భక్తుడు. నీ మనస్సు ఒప్పటంలే, నీ మనస్సే సందేహిస్తుంది, లోలోపల వ్యతిరేకిస్తుంది. అందుకే ఇంకా భయపడుతుంది, ఇంకా ఏమో చూస్తుంది, ఇంకా ఏదో చేస్తానంటుంది. అది హృదయం నుంచి రాని. ఇది రావాలంటే భక్తుల సన్నిధిలో ఉంటే వాళ్ళ మాట, వాళ్ళ చేష్ట, ఏ చిన్నది జరిగినా, చుట్టూ పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, అవమానాలు జరిగినా అందులో భగవంతుడి చెయ్యే చూస్తాడు, భగవంతుడి హస్తం చూస్తాడు. భగవంతుడికి తెలియకుండా జరిగిందా? ఆయనకు తెలిసి జరిగిందంటే ఆయన ఏదో కావాలనే పంపాడు, నా మంచి కోసమే పంపాడు. నా బుద్ధితో అర్థం చేసుకోలేక నాకెందుకు రావాలి కష్టాలు అంటున్నా. అదిగో భక్తుడు అట్లా చూస్తాడు. ఆయన హృదయంతో చూస్తే మనము మన అల్పబుద్ధిని పక్కకు పెట్టి ఆ విశాల హృదయుడైన భగవంతుడి సైడ్ చూడు. భగవంతుడి భావం మనకు అర్థమవుతుంది. ఇట్లా క్రమంగా మన బుద్ధి మారుతూ ఉంటుంది. అందుకని భగవంతుడి గుణము, మహిమ దాన్ని తెలుసుకుంటూ ఉండటం. భక్తుల హృదయం నుంచి భక్తులు భగవంతుడిని ఎలా చూస్తారు? అవునా? భక్తుల దృష్టికి, భక్తుల కన్నును, భక్తుల కంటిని మనం అవలంబించి చూడు. భక్తుల కంటికి భగవంతుడు ఎట్లా కనిపిస్తాడు? లేకుండా మనం మన వాళ్ళతో, లౌకికులతో చూస్తున్నాం. అందుకే భగవంతుడు ఏమో కనిపించి పడుతున్నాడు. ఏమో కనిపించకుండా ఈ దృష్టితో చూడండి, మన హృదయం కరిగిపోతుంది. అప్పుడు మనకు కొండంత బలం, అన్నిటికంటే గొప్పది. ప్రపంచంలో అన్ని సంబంధాల కంటే, అన్ని వస్తువుల కంటే, అన్నిటికంటే ఒక గొప్పది దొరికింది అని మనకు దొరికిపోతుంది. ఇంత దొరికిన తర్వాత ఇంకా మరవగలమా? ఇంతటి తోడును మనం మరవగలమా? సరే, ఈరోజుకు చాలు, మిగిలింది రేపు చెప్తాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఆరతి ఉంది.